దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. మెట్రో కనెక్టివిటీ కారణంగా ఇక్కడ కొనుగోలుదారుల నుంచి ఇళ్లకు డిమాండ్ 8-19% మేర పెరిగినట్లు నో బ్రోకర్ వెల్లడించింది. అలాగే ఆయా ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు కూడా పెరిగినట్టు తెలిపింది. కొనుగోలుదారులు ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నందున స్టేషన్ల సమీపంలో ధరలు, అద్దెలు పెరుగుతున్నాయని పేర్కొంది. రాజారాజీనగర్ వంటి సుస్థిర మెట్రో కేంద్రాలలో ఇళ్ల ధరలు 13%, జయనగర్లో 11% పెరిగాయి. అదే సమయంలో స్టేషన్ సమీపంలో అద్దె విలువలు ఏకంగా 18% వరకు పెరిగాయి. ఇది నగర సగటు కంటే చాలా ఎక్కువ. 2025లో నివాస మార్కెట్లకు మెట్రో కనెక్టివిటీ ఒక కీలకమైన ప్రత్యేకంగా కొనసాగిందని, వీటిని బట్టి తెలుస్తోందని నో బ్రోకర్ పేర్కొంది. తూర్పు ఐటీ కారిడార్ వైపు ఉన్న పర్పుల్ లైన్లో డిమాండ్లో అత్యంత బలమైన పెరుగుదల కనిపించింది. వైట్ఫీల్డ్లో 14%, కేఆర్ పురంలో 18%, విజయనగర్లో 9% పెరుగుదల నమోదైంది. ఉత్తర, దక్షిణ కారిడార్లను కలిపే గ్రీన్ లైన్లో జయనగర్లో డిమాండ్ 13% పెరిగింది. దక్షిణాన ఉన్న ఎల్లో లైన్ కూడా డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో 12%, బొమ్మనహళ్లిలో 8% పెరుగుదల కనిపించింది. ధరల పరంగా రాజారాజీనగర్, జయనగర్ వరుసగా 13% మరియు 11%తో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఇది వినియోగదారుల నిరంతర ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. కేఆర్ పురంలో మూలధన విలువలు 9% పెరిగాయి. అయితే ఇందిరానగర్, మల్లేశ్వరం వంటి ప్రీమియం మైక్రో మార్కెట్లలో స్థిరమైన 5-6% వృద్ధి కనిపించింది. ఇది ఇప్పటికే అధిక విలువ ఉన్న ప్రదేశాలలో ధరల స్థిరత్వాన్ని సూచిస్తుంది అని నో బ్రోకర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌరభ్ గార్ అన్నారు. మెట్రో స్టేషన్ల సమీపంలోని అద్దె మార్కెట్లు కూడా బలమైన ఆదరణను చూశాయి. మల్లేశ్వరం 19% అద్దె పెరుగుదలతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జయనగర్ 18%, ఇందిరానగర్ 13% పెరుగుదలతో ఉన్నాయి. ఐటీ బెల్ట్లో వైట్ ఫీల్డ్, కేఆర్ పురం, ఎలక్ట్రానిక్ సిటీ వంటి కీలక మెట్రో అనుసంధాన కేంద్రాలలో అద్దె వృద్ధి 10% కంటే ఎక్కువగా ఉందని నో బ్రోకర్ డేటా వెల్లడించింది. మెట్రో స్టేషన్లు, ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న ప్రాపర్టీల అద్దెలు ప్రీమియం ప్రాంతాల్లోని ప్రాపర్టీల అద్దెల కంటే 15-20% ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు మెట్రో ద్వారా నేరుగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా రాబోయే మౌలిక సదుపాయాల కారణంగా ధరలు పెరిగాయి. బెల్లందూర్ వంటి ప్రాంతాలలో 18% ధర పెరుగుదల నమోదు కాగా, బొమ్మనహళ్లిలో 13% పెరుగుదల కనిపించింది. ఇది భవిష్యత్ మెట్రో యాక్సెస్ అంచనాలను ప్రతిబింబిస్తుంది. బెంగళూరులో మెట్రో విస్తరణ చారిత్రాత్మకంగా గృహ కొనుగోలుదారులు, అద్దెదారులు నివసించడానికి ఎంచుకునే ప్రదేశంగా మారింది.